అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలోని ద్రాక్షారామం ఆలయం వెనుక కోనేరు వద్ద శివలింగాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. శివలింగాన్ని ధ్వంసం చేయడంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఈ ఘటనలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి వాసంశెట్టి సుభాష్ చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, రైట్ సింధు, పంచారామ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో వీటిలో ప్రధానంగా మనం దక్షిణ కాశీగా పేరొందిన ద్రాక్షారామం ఏదైతే ఉందో ఆలయ సమీపంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులైతే శివలింగాన్ని ధ్వంసం చేసిన ఘటన నిన్నైతే చోటు చేసుకుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా హిందూవాదులు, అదేవిధంగా హిందూ మతత్వవాదులు ఎవరైతే ఉన్నారో వీరు పెద్ద ఎత్తున దీనిపైన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఇది రామచంద్రపురం నియోజకవర్గం అయితే రాష్ట్ర మంత్రి ఎవరైతే వాసంశెట్టి సుభాష్ ఉన్నారో వారి కాన్స్టిట్యున్సీలో జరిగిన ఘటనపై అయితే ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం మంత్రి వాసంశెట్టి సుభాష్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, అసలు ఏంటి, అసలు ఈ గతంలో కూడా ఏదైతే విగ్రహాలు, దేవుడి విగ్రహాల మీద పెద్ద ఎత్తున ధ్వంసం ఇలాంటి ఘటనలు అయితే జరిగాయి. అసలు ఏంటి, ఎందువల్ల ఈ పునరావృతం అవుతున్నాయి, అసలు ఏంటి, దీనికి గల కారణాలు ఏంటి, వాళ్ళు అసలు ఎవరు, వారు ఎవరైనా ఐడెంటిఫై అయ్యారా? గడిచిన సుమారు 18 గంటలకు వస్తూ ఉంది. ఆల్రెడీ ఒక ఆకతాయి, ఒక మూర్ఖుడు, ముఖ్యంగా తోటపేట అనే గ్రామం నుంచి చెందిన సేలం వెంకటేశ్వరరావు శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక రాడ్డుతోని ఒక గుణపంతోని వచ్చి శివలింగాన్ని ధ్వంసం చేయడం జరిగింది. బయట శివలింగం అందరూ గమనించాలి. ఇది కేవలం ద్రాక్షారంలో గుడిలో ఉన్న మెయిన్ శివలింగం అని చాలామంది భావించి వాళ్ళ మనోభావాలు దెబ్బతిని పలు రకాల ఫోన్లు వస్తూ ఉన్నాయి. అది గుడి ఆవరణలో ఉన్న ఒక దిశలో ఉన్న లింగం ధ్వంసం చేయటం జరిగింది. అతన్ని వైసీపీ ప్రభుత్వం లాగా నెలలు గడపకుండా వితిన్ 8 అవర్స్లో అతను ట్రేస్ అవుట్ చేయటం, అతని దగ్గర నుంచి గుణపం, అలాగే ఏదైతే రాడ్ ఉపయోగించాడో అవన్నీ కూడా స్వాధీనం చేసుకోవటం, అతి త్వరలో కోర్టు ముందు హాజరుపరచబోతా ఉన్నాం. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి గల ప్రభుత్వం. ఇది ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎక్కడ తోపులాటలు జరగకుండా, ఏ సందర్భం జరిగినా సరే చాలా క్రిస్టల్ క్లియర్గా మొత్తం అందరూ అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని చేస్తూ ఉంది. ముఖ్యంగా ఈ దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారులు అందరూ కూడా, ఈవోలు కానీ మిగతా సిబ్బంది కానీ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని చేస్తూ ఉన్నారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు నిరంతరం మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తుల్ని ఏరిపారేస్తూ ఉన్నాం. అయితే ఈ వైసీపీ వాళ్ళకి ఈ శవ రాజకీయం ఎక్కడన్నా చెదురుముదురు జరుగుతున్న చోట ఈ రాజకీయాలన్నీ, చెత్త రాజకీయాలని వాళ్ళకి పుట్టుకతో వచ్చిన విద్య కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం వేస్ట్. ఎవరైతే ఈ పిచ్చి పని చేశారో ఆ ఒక్క మూర్ఖుణ్ణి అరెస్ట్ చేయటం, అలాగే కోర్టు ముందు కూడా హాజరుపరచడం కొన్ని గంటల్లో వ్యవధిలో జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించవలసింది, గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా శుభ్రత కానీ ప్రసాద పట్ల నాణ్యత కానీ లేదు. అదేవిధంగా ఈ రోజున దుర్గమ్మ తల్లి గుడి తీసుకుని వస్తే గత సంవత్సరం 7,50,000 మంది దశమికి సందర్శిస్తే ఈసారి 16 లక్షల చిల్లర మందిని సందర్శించుకున్నారు. అంటే తిరుపతి కూడా ఫీడ్బ్యాక్ బుక్ అక్కడ పెట్టడం జరిగింది. ప్రతి చోట ఫీడ్బ్యాక్ బుక్ దర్శనం అవుతుంది. ఎక్కడ చూసినా సరే 99% రివ్యూలు పాజిటివ్గా వస్తూ ఉన్నాయి. దాన్ని బట్టి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి మీ అందరికీ తెలుస్తూ ఉంది. అయితే సీఎం చంద్రబాబు యూరప్ పర్యటనలో ఉన్నారు. అయితే ఏంటి, దీని మీద ఏమన్నా అడిగి తెలుసుకున్నారా, అసలు ఏం జరిగింది ఏందని ఆరా తీశారని చెప్పని అంటున్నారు. అసలు ఏంటి, ఏమన్నా మాట్లాడారా మీతో సీఎం? ఖచ్చితంగా సీఎం గారు ఆరా తీశారు దీని జరిగిన మీద. అతను ఎంత పెద్దవాడైనా ఏదైనా ఉపేక్షించే పని లేదు. మీరు త్వరగా ఎంతసేపు పోలీస్ శాఖని ఎంతలా వాడుకుంటారో వాడుకుని త్వరగా అది వెంటనే పవన్ కళ్యాణ్ గారు కూడా చేయడం జరిగింది, లోకేష్ గారు కూడా. సో వెంటనే అది ఆ దొంగను ఎవడైతే ఈ మూర్ఖుడు ఉన్నాడో పట్టుకోవాల్సిందిగా అన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారు కూడా స్వయంగా రావడం జరిగింది. ఒక డిఎస్పీ, 3 సిఏలు, 6 ఎస్ఏలు పనిచేయడం జరిగింది. వెంటనే వితిన్ 8 అవర్స్లో పట్టుకుంటా, 10 అవర్స్లో అన్నారు, 8 అవర్స్లోనే
అతను పట్టుకుని అతను వాడిన ఆయుధాలను కానీ అన్నీ కూడా కోర్టుకి సబ్మిట్ చేయడం జరుగుతూ ఉంది. అయితే ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఇలాంటి సంఘటన జరగటం అంటే ఏంటి? అతను ఏమన్నా వ్యక్తిగతంగా ఏదన్నా కక్ష, లేకపోతే ఏదన్నా మానసిక రోగా, లేకపోతే ఏదన్నా పార్టీకి చెందిన వ్యక్తి ఏదన్నా అల్లర్లు చేద్దామని సృష్టిద్దామనే ఆలోచనతోనా ఏంటనేది మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఏమన్నా వచ్చింది? అతను అతి తెలివైన వాడికి అని తెలుస్తూ ఉంది. ఏంటో అతి తెలివైన వాడిగా ప్రదర్శించబడాలి, లేకపోతే ఇంకొకటి అని ట్రై చేస్తున్నట్టు. ఎందుకంటే ఆర్టీఏలో కంటిన్యూస్గా ఇతను కంప్లైంట్లు పెడతా ఉంటాడట వాళ్ళ మీద వీళ్ళ మీద. గతంలో కూడా ఇతను అక్కడున్న అమ్మవారికి ఒక లెటర్ ఏదో రాయటం జరిగింది, అతని దేహశుద్ధి కూడా ప్రజలందరూ చేయడం జరిగిందని వినికిడి. అలాగా ఇతను భిన్న మనస్తత్వం. అయితే పిచ్చివాడని గత ప్రభుత్వం లాగా ప్రతి వాళ్ళని పిచ్చివాడని ఫోకస్ చేసి వదిలేసి ప్రయత్నం చేయలేదు. అలాగే నెలల తరబడి దొరకకపోతే ఎవరినో తీసుకుని వచ్చి ప్రత్యక్షం చేయడం అనేది గత ప్రభుత్వం చూసాం. అలాగే రథం అంటిస్తేనే నెలల తరబడి ఎంక్వైరీ చేసి దొరకట్లేదని చెప్పడం. అలాగే కొడాల నాని ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం చేస్తే ఏముంది, ధ్వంసం చేశారు మళ్ళీ పెట్టేస్తాం కదా అన్నాడు. ఇలాంటి చేతకాని ప్రభుత్వం మాది కాదు. పూర్తిగా చిత్తశుద్ధితో గుళ్ళు పట్ల, అలాగే ఎవరు మనోభావాలు తినకూడదు అని చెప్పి ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామో, ఎవడైతే దొరికాడో వాడు ఎంతటోడైనా సరే శిక్షిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా వాడిని ఉపేక్షించేది లేదు. వాడు ఇప్పట్లో బయటకు రావడానికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటూ కూడా ఆయన పెద్ద ఎత్తున అయితే దాన్ని ముందుకు తీసుకువెళ్తున్న పరిస్థితి. ఈ క్రమంలోనే గత ప్రభుత్వంలో కూడా పెద్ద ఎత్తున మీరు చూసుకున్నట్లయితే దుర్గమ్మ టెంపుల్లో విగ్రహాలు దొంగతనం, అదేవిధంగా అటువైపు మీ విశాఖ వేదికగా చూసుకున్నట్లయితే విగ్రహాల ధ్వంసం, ఇలాంటివి అసలు ఎలా చూస్తారు? అంటే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్తున్న క్రమంలో ఇలాంటిది జరగటం పట్ల మీ ఆలోచన? సనాతన ధర్మంతో ముందుకెళ్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని రాజకీయంగా ఎదుర్కోలేక అనేక విమర్శలు చేస్తూ ఉన్నారు. ద్రాక్షారామ గుళ్ళో ఒక ఆకతాయి, ఒక మూర్ఖుడు చేసిన పనికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ వాళ్ళు. వాళ్ళకి సిగ్గుందా అని అడుగుతూ ఉన్నాను. ఈ రోజున సనాతన ధర్మం ఆయన మాట్లాడుతూ ఎంతోమందికి ఆయన గైడ్లైన్స్ ఇస్తూ మనం గత ప్రభుత్వంలో ఉన్నట్టు ఉండకూడదు, మార్పులు జరగాలి అని చెబుతూ, అలాగే చంద్రబాబు నాయుడు గారు తిరుపతి ప్రసాద విషయంలో ప్రక్షాళన చేయడం కానీ, అందులో కల్తీ నెయ్యి కలిపిన వైసీపీ, ముఖ్యంగా జగన్ గారి ఆధ్వర్యంలో జరిగిన వైసీపీ అవినీతి ఏదైతే ఉందో పశువులు కొవ్వు కలిపారు అవన్నీ సాక్ష్యాధారాలతో చూపించడం కూడా జరిగింది. ఆయన మొన్న ఏం మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, ఆయన లడ్డు అంటారు గిడ్డు అంటారని మాట్లాడుతూ ఉన్నాడు. అతనికి అసలు ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు గురించి ఆయనకి తెలుసా? ఆ విశిష్టత తెలుసా? తెలియదు. ఆయన చేస్తున్న వ్యాఖ్యల్ని కవర్ చేయడానికి కింద డప్పు బ్యాచ్ అంతా ఏదో ముద్దాయిని పట్టుకున్నామని తెలిసిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు విమర్శించడానికి వస్తూ ఉన్నారు. ఈవేళ వాళ్ళు సిగ్గుపడాలి. ఎందుకంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ మతాల మధ్య చిచ్చు ఉండకూడదు, ఎక్కడ ఏ అవినీతి జరగకూడదు, ఎక్కడ అశుభ్రత ఉండకూడదు, శుభ్రంగా ఉండాలి, గుళ్ళన్నీ ప్రసాదంలో నాణ్యత ఉండాలి, ప్రక్షాళన చేయడం జరిగింది. ఈరోజు ప్రజలందరూ కూడా ఎక్కడ ఎన్ని లక్షల మంది వచ్చినా తోపులాట జరగట్లేదు. ముక్కోటి ఏకాదశి రోజున కూడా ఎంతో రంగరంగ వైభవంగా జరిగింది. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, టీడీపీ జనసేన కలిస్తే వైసీపీ ఇంకా జీవితంలో మళ్ళీ అధికారంలోకి రాదని చెప్పి ఏదో పిచ్చివాగుడు వాగడం తప్ప పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారు కోటికి కాలు మీద మూల్చిన ఇంటికలకి సరిపోరు వీళ్ళెవరో కూడా. కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం శుద్ధ దండగా. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన చంద్రుడి వలె చల్లని చూపులు ఈ రాష్ట్రం మీద ఉన్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో వాయునందనలాగా అభివృద్ధి అనేది వాయునందనంలాగా మరి చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఎవరైతే లోకేష్ గారు ఉన్నారో ఈ లోకేష్ గారి అడ్మినిస్ట్రేషన్ అంతా సజావుగా సాగేలాగా ఆయన కృషి చేస్తూ ఉన్నారు. ఈ రోజున వెల్లుల పెట్టుబడులు రావటం కానీ,
గుళ్ళో ప్రక్షాళన చేయడం కానీ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. స్వేచ్ఛగా గుళ్ళకి వెళ్ళి స్వేచ్ఛగా వస్తున్నారు. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి VIP దర్శనాలు అన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. ముఖ్యమైన రోజుల్లో నామినల్గా ఇస్తున్నారు. అవి గమనించాలి ప్రజలందరూ కూడా. ఏదేమన్నప్పటికీ ఈ ప్రభుత్వం NDA కూటమి పూర్తిగా మతాల మధ్య విద్వేషాలు లేకుండా ప్రతి మతాన్ని గౌరవిస్తూ మరి గుళ్ళు కానీ ముఖ్యంగా గుళ్ళని తీసుకుంటే ఎక్కడా చిన్న పూర్తిగా శుభ్రంగా ఉంచేలాగా, అదేవిధంగా ప్రసాదం నాణ్యత ఉండేలాగా అధికారులను అందరినీ కూడా కట్టుదిట్టం చేస్తూ ఉన్నారు. ఏదేమన్నప్పటికీ ముద్దాయిని పట్టుకున్నాం, అతనికి ఏ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది, అతన్ని కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఉపేక్షించేది లేదు. అలాగే వాళ్ళ చేతకాని ప్రభుత్వంలో రథాన్ని అంటిస్తే అంతర్వేదిలో ఈ దొంగ దొరక్క 2-3 నెలల కాలయాపన చేసి ఒక వ్యక్తిని తీసుకుని వచ్చి పిచ్చోడని చూపించేసి కేసు క్లోజ్ చేశారు. ఇలాంటివన్నీ వాళ్ళకి చెల్లుతాయి తప్ప వాళ్ళు సర్వనాశనం చేశారు. గుళ్ళు కానీ, గుళ్ళు శుభ్రత కానీ, అలాగే గుళ్ళు డెవలప్మెంట్ కానీ ఎక్కడా కూడా డెవలప్మెంట్ చేయకపోగా, టెంపుల్ టూరిజం అనేది లేకపోగా ఈరోజు మేము ఆ రిషికొండలో 450 కోట్లు పెట్టి అక్కడ అవసరం లేని అయితే సార్, ఇందులో ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ధ్వంసం జరిగిన శివలింగం ఉందో ఆ ప్రాంతంలో మరో శివలింగాన్ని ఏమైనా పునఃప్రతిష్ఠించారా? అసలు ఏంటి అక్కడ ఇప్పుడు జరిగిన శివలింగం ఏదైతే దాంట్లో ధ్వంసం జరిగిందో అక్కడ ఏదైనా కొత్త శివలింగాన్ని ఏమైనా పునఃప్రతిష్ఠించారా? ఆల్రెడీ పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. వాళ్ళే అక్కడ వేద పండితులు కానీ, ఆగమన పండితులు కానీ, అలాగే అక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కానీ మొత్తం అందరూ కూడా అధికారుల పర్యవేక్షణలోనే అన్ని పర్మిషన్స్ తీసుకుని మళ్ళీ ఏదైతే అది శివలింగాన్ని ధ్వంసం చేశాడో ఆ ధ్వంసమైన ముక్కలన్నింటిని కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తీసుకోవడం జరిగింది. అది నిన్న విశిష్టమైన రోజు కాబట్టి అనుకోకుండా నేను విశిష్టమైన రోజును మళ్ళీ అక్కడ పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. అవన్నీ వేద పండితులు ఆధ్వర్యంలో, అలాగే ఆగమన పండితుల ఆధ్వర్యంలో, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో, ఈ ఏదైతే దేవాదాయ శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో, ఈవో గారి ఆధ్వర్యంలో అవన్నీ చేయడం జరిగింది. ధ్వంసం జరిగిన శివలింగం ఆ ప్రాంతాన్ని ఏమైనా పరిశీలించడానికి వెళ్తున్నారా మీరు? రేపు ఉదయం వెళ్ళటం జరుగుతుంది. మా తండ్రి గారు మిగతా వాళ్ళందరూ కూడా సందర్శించడం జరిగింది. ఏదేమన్నప్పటికీ జరిగింది దురదృష్టకరం. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొంతమంది మూర్ఖుల్లో ఈ మూర్ఖత్వం అనేది పోవట్లే. ఆ మూర్ఖత్వం ఎంత ప్రదర్శిస్తారో అంతే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటూ, ఏదేమైనప్పటికీ ఈ శవ రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా తిరుపతి మీద కానీ, వెంకటేశ్వర స్వామి మీద కానీ, ఆయన ప్రసాదమైన లడ్డూ మీద కానీ ఆయనకి అలా భక్తి లేదు. లేకపోతే భక్తి అనేది ఎలాగా లేదు ఆయనకి. ఆయన లడ్డు అంటారు, గిడ్డు అంటారని ఎగతాలుగా మాట్లాడితే చాలామంది మనోభావాలు దెబ్బతింటున్నాయనే నెపంతోనే వాళ్ళు కేవలం ఆ వైసీపీ కింద బ్యాచ్ ఈ ఆర్భాటం అంతా చేస్తూ ఉన్నారు. వాళ్ళు కష్టపడవలసిన పనేమీ లేదు. అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ముఖ్యంగా పోలీస్ శాఖని అభినందిస్తూ ఉన్నాను. ఇటు DSP గారిని కానీ, SP గారిని కానీ, అలాగే CAని కానీ, సదరు SAని కానీ అభినందిస్తున్నాను. వితిన్ 8 అవర్స్లో ఆ మూర్ఖుడిని ఊసలు లెక్క పెట్టి పరిస్థితి తీసుకుని వచ్చారు. అలాగే పనిలేని వైఎస్ఆర్సీపీ నాయకులు చేసే అభియోగాలను పట్టించుకునే పని లేదు. వాళ్ళని పట్టించుకోవాల్సిన పరిస్థితి లేదని ప్రజలందరికీ తెలియజేసుకుంటూ, ముద్దాయి దొరికాడు, అతనికి కఠిన శిక్షణలు పడతాయని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. అయితే పవన్ కళ్యాణ్ గారు మీకు కాల్ చేశారంటున్నారు కదా, ఏం చెప్పారంటే వారి పట్ల ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏంటి, ఇంకా ఇలాంటి పునరావృతం కాకుండా ఏమైనా సజెషన్లు ఏమైనా చేశారా? ముఖ్యంగా ఈ విగ్రహం ఈ ధ్వంసం వెనకాల ఎవరన్నా ఉన్నారంటే అది క్లియర్గా ఐడెంటిఫై చేయండి. పోలీస్ శాఖ కూడా చెప్పడం జరిగింది. సదరు SP గారితో కూడా మాట్లాడటం జరిగింది. దీనికి వెనకాల ఏమైనా కుట్రకోణం ఉందేమో కూడా చూడమంటం జరిగింది. అదేవిధంగా ఇలాంటి పునరావృతం అవ్వకుండా ఏం చేయాలనేది కూడా చూడమంటం జరిగింది. దాంట్లో అధికారులందరూ నిమగ్నమయ్యారు. పోలీస్ శాఖలు సమర్థవంతంగా పనిచేయడం జరిగింది. సదరు విషయం కూడా పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియజేయడం జరిగింది.
రైట్, ఇది పరిస్థితి. అయితే ఏదైతే ద్రాక్షారామం ఆలయం సమీపంలో జరిగిన ఘటన ఏదైతే ఉందో దీనిపైన వెంటనే 8 గంటల్లోనే నిందితులను అయితే అదుపులోకి తీసుకున్నాం. వెంటనే వారిపైన తగిన చర్యలతో పాటు కోర్టుకు కూడా హాజరుపరుస్తున్నాం. గత ప్రభుత్వంలో లాగా మేము నెలల పాటు తరబడి ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో కాలయాపన చేసి వారు పిచ్చివాళ్లుగా ముద్ర వేసి మేము కాలయాపన చేయట్లేదంటూ మనతో అయితే వాసంశెట్టి సుభాష్ మంత్రి తెలిపారు. ఇది ప్రస్తుతం అయిన పరిస్థితి. సింధు. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ.